హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో పచ్చి మామిడికాయ చట్నీని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని వేడి వేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నాము అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడ నేను 2 పచ్చి మామిడికాయల్ని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. అలాగే ఈ 2 పచ్చి మామిడికాయలకు వచ్చేసి 2 ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. ఇలా ఎండు కొబ్బరి చిప్పలు తీసుకొని ఈ చట్నీ ప్రిపేర్ చేసినట్లయితే చాలా రుచిగా ఉంటుందండి. ఈ చట్నీని అచ్చం పచ్చి మామిడికాయతో కాకుండా ఇలా కొబ్బరి వేసి చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. అలాగే బాగా పులుపు ఉంటుంది కాబట్టి కాస్త పులుపుని తగ్గించడం కోసం ఇలా వేస్తున్నాను. ఒకవేళ ఎండు కొబ్బరి లేకుండా అచ్చం పచ్చి మామిడికాయలతో చేసుకోవాలనుకున్న ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మరీ పుల్లగా ఉంటే ఇష్టపడరని చెప్పేసి పచ్చి మామిడికాయలతో పాటు ఎండు కొబ్బరి కూడా వేసి చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం తీసుకున్న ఈ మామిడికాయల్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత తడి లేకుండా తుడుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మనం ముందుగా కట్ చేసిన ఈ ఎండు కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ పడుతున్నాను. మొత్తం ఒకేసారి వేయకుండా ముందు ఎండు కొబ్బరి ముక్కల్ని మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు పచ్చి మామిడికాయ ముక్కలు వేసాను. నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పుని, కొంచెం పసుపుని, అలాగే రుచికి తగినంత కారం కూడా వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. మామిడికాయ ముక్కలు పుల్లగా ఉంటాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను ముందుగానే నీళ్ళను వేడి చేశాను. ఆ నీళ్ళని గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం వేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. గోరువెచ్చని నీళ్ళని వేయడం వల్ల పచ్చడి త్వరగా పాడవదండి. కాబట్టి నీళ్ళని బాగా మరించి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీళ్లు వేసి మిక్సీ పట్టాను. నెక్స్ట్ ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద పాత్రను పెట్టి కొంచెం నూనె వేశాను. నూనె వేడైన తర్వాత కొన్ని పోపు గింజలు వేసేయాలి. ఆ తర్వాత 4-5 వరకు వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ తాలింపు గింజలు కరివేపాకు వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. పోపు చక్కగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన చట్నీ వేస్తున్నాను. ఇలా చట్నీ అంతటిని వేసిన తర్వాత అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఇక్కడ ముందు చూస్తే నూనె ఎక్కువగా అనిపిస్తుంది కదండి. పచ్చడి వేసి కలిపిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చట్నీ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా కనీసం 5-6 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ మగ్గించాలి. పచ్చి మామిడికాయలు అలాగే ఎండు కొబ్బరి, ఉప్పు, కారం అన్నీ వేసాం కదా, ఆ పచ్చిదనం పోయే వరకు ఒక 5-6 నిమిషాల పాటు చట్నీలో నుంచి నూనె బయటికి తేలే వరకు ఉడికించాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించడం వల్ల పచ్చడిలో ఏమైనా చెమ్మ ఉన్నా పోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ చూడండి, అంచుల వెంట ఇలా నూనె సెపరేట్ అవ్వాలి. ఇలా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ మామిడికాయ చట్నీని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నాము అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టదు. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసి ప్రిపేర్ చేశాను కదండి. కావాలి అంటే రోట్లోనైనా ఈ చట్నీని నూరుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాస్త వేడి తగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం మెంతి పొడి వేశాను. మెంతి పొడిని వేడిగా ఉన్నప్పుడే వేయకుండా కాస్త చల్లారిన తర్వాత వేయాలి. అప్పుడే చేదు లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం చట్నీని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుతున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చట్నీ ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.